ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భీమవరం పంచారామ క్షేత్రం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, పట్టిసం వీరభద్రకాళి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా బలివే ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం అటు ఏలూరు జిల్లాకు సంబంధించిన బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దను. ఆలయం యొక్క విశిష్టత అలాగే శివరాత్రి యొక్క ప్రాధాన్యత గురించి మనతో అర్చకులున్నారు. మహాశివరాత్రి యొక్క ప్రాధాన్యత విశిష్టత ఏంటి? శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడిగా వెలుగొందుచు పశ్చిమాముఖంగా ఉన్నటువంటి ఈ స్వామిని దర్శించడం వల్ల చాలా ప్రశస్తంగా ఉంటుందని స్వామివారిని దర్శిస్తున్నారు. గ్రామం ఒడ్డున ఉన్నటువంటి తమిళేట్లో స్నానం చేసి పెద్దలకు పితృతర్పణాలు వగైరాలు ఇచ్చి స్వామిని దర్శించే ఆనవాయితీగా చాలా అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. స్వామిని రోజు సుమారుగా 1,00,000 మంది స్వామిని దర్శిస్తారని భక్తులు అంచనా వేస్తూ అందుకు తదనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు ఇక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారండి. మహాశివరాత్రి సందర్భంగా శివదర్శనం మహాపుణ్యం. స్వామిని దర్శించాలి అని దర్శించడం వలన ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామిని దర్శిస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అటు భీమవరంలో ఉన్నటువంటి జనార్దన స్వామివారి ఆలయం అలాగే పాలకొల్లులో పెంచేసినటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు ఆ పెద్ద ఎత్తున పట్టిసీమలో కూడా గోదావరిలో స్నానాలు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని వీరభద్రేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుని పెద్ద ఎత్తున ఉత్సవాలు అయితే కూడా మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. జిల్లా యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ, ఏలూరు జిల్లా నుంచి.